రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్ గా మారి రైతులను నిలుపు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్ల సాకుతో ఆక్వా రేట్లను గణనీయంగా తగ్గించి వేశారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తుందని అన్నారు. ఒకటైతే గమనించాలి, జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు. దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్ అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి 50 రూపాయలు 40 రూపాయలు తగ్గించున్నారు. మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ 30% ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్, కనవ చైనా 20% ఎక్స్పోర్ట్, ఇతర దేశాలు కనవ 50% ఎక్స్పోర్ట్. ఓ 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని ఈ రోజున ఇక్కడ 40 రూపాయలు 50 రూపాయలు మాట్లాడితే తగ్గించడం, మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎందుకనంటే అసలు దీంట్లో 20 కౌంట్ నుంచి 50 కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి 70 కౌంట్ నుంచి 100 కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు. కానీ ఆ రేటు కూడా మరి 100 కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి నష్టం వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు. ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది. పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది. ఆ రోజున సోయా 83 రూపాయలు ఉండేది, ఈ రోజున 23 రూపాయలు ఉంది సోయా కేజీ. కానీ మరి దాన్ని నియంత్రించి మేత రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళకి తగ్గితేనేమో మేత రేట్లు తగ్గించట్లేదు. ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.